వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు చంద్రబాబు సర్కార్ ఒక రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు చూడొచ్చు. ఎందుకంటే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారీగా చమురు ధరలు పెరిగిపోయాయి. దీని తర్వాత ఇప్పుడు ఆర్టీసీని నడపటం ఏపీకి భారంగా మారుతున్నట్లు చూడొచ్చు. ఏపీ ఆర్టీసీకి ఇక టికెట్లు రేట్లు పెంచకపోతే కనుక ఇది కష్టంగా మారే పరిణామాలు చూస్తూ ఉన్నారు. ఇక అందుకని చెప్పి టికెట్ల రేట్ల పెంపునకు ఆర్టీసీ యాజమాన్యం మొగ్గు చూపుతోంది. పెరిగినటువంటి డీజిల్ రేట్లతో నష్టాలు చవి చూస్తుంది ఆర్టీసీ. అందుకనే మరోసారి డీజిల్ రేట్లు పెరిగితే ఛార్జీలను పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. ఇక రోజుల వ్యవధిలోనే ఇప్పటికీ 4 సార్లకు మించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. ఇక ప్రతిరోజు డీజిల్ వినియోగానికి 60 లక్షలు అదనంగా ఖర్చు చేస్తూ ఉన్నారు. పెరిగినటువంటి ధరలతో ఆర్టీసీపై నెలకు 18 కోట్లు అదనపు భారం పడుతోంది. ఈ పెరిగినటువంటి డీజిల్ భారంతో అద్దె బస్సుల యాజమాన్యం అద్దెను పెంచాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక వీటన్నిటితో టికెట్లు రేట్లు పెంచక తప్పదు అంటూ ఆర్టీసీ యాజమాన్యం అయితే చెప్తోంది. ఇక ప్రజల మీద టికెట్ల భారం అయితే పడబోతోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇక ఏపీ ప్రజలకు టికెట్ల రేట్లు పెరగక తప్పదన్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం ఈ మేరకు ముందుగానే తెలియజేసినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భాగంగానే దేశవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం, ఆ ఆయిల్ రేట్లు పెరగడంతో ఆర్టీసీ లాంటి సంస్థ పైన పెను భారంగా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం నష్టంలో ఉంది. మరోపక్క మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోవడం అదొక పెద్ద కారణం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భాగంగా క్రూడ్ ఆయిల్ పెరగడం, రోజుకు దాదాపు 70 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు కావడం, మరోపక్క ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించిన యాజమాన్యం కూడా తమ అద్దె బస్సులకు రెంటు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నేరుగా ప్రభుత్వం కూడా అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. టికెట్లు రేట్లు పెంచితే క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందంటూ ఇప్పటికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఆర్టీసీ యాజమాన్యం కూడా రోజు రోజుకు ఆర్టీసీ ఖర్చులు పెరగడం, అదేవిధంగా డీజిల్ వినియోగం పెరగడం. డీజిల్ వినియోగం దాదాపు 7,60,000 లీటర్లు డేకి ఖర్చు కావడం, ఒక్కొక్క లీటరు దాదాపు 5 కిలోమీటర్ల దూరం రావడం. ఈ నేపథ్యంతోనే నేరుగా యుద్ధం ఎఫెక్ట్ ఇటు ఆర్టీసీ సంస్థలు పడింది. ఇప్పటికే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలంటూ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రకటించారు. మరోపక్క అద్దె బస్సుల యాజమాన్యము, మరోపక్క రవాణా శాఖ మంత్రి ఈ గతంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సుతో ఆర్టీసీ ఆదాయం క్రమేపీ తగ్గిపోవడంతో ఈ పరిణామానికి దారితీస్తుంది. చెప్పొచ్చే రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఛార్జీలు ఎంతో కొంత పెంచేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. మరోపక్క ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగాయి. మరోపక్క యుద్ధం ఎఫెక్ట్, మరోపక్క క్రూడ్ ఆయిల్ లాంటివి రోజు రోజుకు పెరగడం, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భాగంగా అనుకున్న స్థాయిలో ఆయిల్ రాకపోవడం, దిగుమతి కాకపోవడం లాంటి కారణాలు ఆర్టీసీ పైన పెను ప్రభావం చూపుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాలంటూ ఇప్పటికే యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ పంపింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెరుగుతున్న ధరలతో పాటు నిత్యావసర ధరలతో పాటు ఆయిల్ వినియోగం పెరగడం, ప్రతిరోజు దాదాపు 70 లక్షల అదనపు ఖర్చు ఆర్టీసీ పెరగడం, మరోపక్క అద్దె బస్సు యాజమాన్యాలు కూడా తమకు రేట్లు పెంచాలంటూ డిమాండ్ చేయడంతో ఈ పరిణామం దారితీసింది. రేణు, రైట్. అయితే మరొకసారి చమురు ధరలు పెరిగితే ఈ ఆర్టీసీ ధరలు పెరగనున్నాయా, లేకపోతే చమురు ధరలు పెరిగినా పెరగకపోయినా గానీ ఈ ధరలు అయితే పెరగనున్నాయా? ఇప్పటికైతే ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో మరోసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఖచ్చితంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సమాచారం. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం కూడా కిలోమీటర్కు ఏ మేరకు నష్టం వస్తుంది, డీజిల్ వినియోగం ఎంత పెరిగింది, 7,60,000 లీటర్ల డీజిల్ వినియోగం రోజుకు జరుగుతుంది. ఒక్కొక్క లీటర్ పైన దాదాపు 8 రూపాయలు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆర్టీసీ యాజమాన్యం కూడా
రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. మరోపక్క అద్దె యాజమాన్యం ఏదైతే ఆర్టీసీ అద్దె బస్సులకు రెంట్ పెంచితే ఆర్టీసీ పెను ప్రమాదంలో ఇరకపోయే ప్రమాదం ఉంది. మరోపక్క ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయే అవకాశమే. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే సంస్థ మౌలికంగా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నోటు పంపింది. 1 లీటర్ డీజిల్ వినియోగం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, రాష్ట్రంలో డీజిల్ వినియోగం ఎంత ఉంది, ప్రతిరోజు బస్సులకు ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, ఒక్కొక్క లీటర్ పైన 8 రూపాయల అదనపు భారంతో రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల రూపాయలు రోజుకు అదనపు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆర్టీసీ సంస్థలకు ఇచ్చిన డీజిల్ రాయితీ వినియోగం గత నెలలో 85 రూపాయలు గరిష్టంగా ఉంటే ఈ నెలలో దాదాపు 95.71 జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎక్కువ రోజులు నష్టాలు భరించే అవకాశాలు లేవని మనకు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ అద్దె బస్సులు పెంచే యోచన, మరోపక్క ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకురావడంతో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందంటూ కొనకళ్ళ నారాయణ చేసిన ప్రకటన, మరోపక్క మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ఆర్టీసీకి అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఖచ్చితంగా సంస్థ నష్టాలు లేకొచ్చింది. ఈ నష్టాలు భరించడానికి లీటర్ డీజిల్ వినియోగం మీద దాదాపు 8 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఆర్టీసీ మీద పడడం, ఆర్టీసీ యాజమాన్యం కూడా నష్టాలు ఎక్కువ రోజులు భరించలేని స్థితిలో ఉండడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయనే సమాచారం అనిపిస్తుంది. రేపు థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఆర్టీసీ మీద, ఏపీ ఆర్టీసీ మీద ఇప్పటికీ పెరిగినటువంటి చమురు ధరలతో అదనంగా 18 కోట్లు భారం పడుతుంది నెలకు. ఇక ప్రతిరోజు డీజిల్ వినియోగానికి 60 లక్షలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో కూడా ఆర్టీసీ మీద భారం ఎక్కువైతున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తెలపడం జరిగింది. మరొకసారి ఆయిల్ ధరలు కనుక పెరిగితే టికెట్ రేట్లు పెరగనున్నట్లుగా తెలుస్తోంది.